హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, 1 కప్పు బొంబాయి రవ్వతో 1 కప్పు బెల్లంతో అప్పటికప్పుడే మనం బూరెలు అనేవి చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా కమ్మగా ఉంటాయి. స్వీట్ అంటే ఇష్టపడే వారి కోసం ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన పని లేదు. చాలా టేస్టీ రెసిపీ. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుని 1 కప్పు నిండా బెల్లం తీసుకుని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నానండి. మీరు ఏ కప్పుతో బొంబాయి రవ్వ కొలుచుకుంటే అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 కప్పుల బొంబాయి రవ్వకి 4 కప్పులు వాటర్ పోసానండి. నేను ఈ 4 కప్పుల వాటర్ కూడా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. ఇదంతా వాటర్లో బాగా కరిగిన తర్వాత వాటర్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యింది కదా, ఈ టైంలో మనం కొలిచి రెడీగా పెట్టుకున్న బొంబాయి రవ్వని 2 కప్పుల్ని అలా వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్లో ఆయిల్ అనేది వేసాం కదా, రవ్వ అనేది ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుందండి. ఇలా ఫ్లేమ్ తగ్గించుకుని మంటని సిమ్లో పెట్టుకుని బాగా కలిపేసుకున్నట్లయితే వెంటనే రవ్వ అంతా కూడా ఉడికిపోతుంది. ఇలా కళాయి నుంచి రవ్వ ముద్ద అనేది సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. తేమ అనేది ఏమీ లేకుండా రవ్వ ముద్ద అనేది గట్టిగా రావాలండి. ఆ టైం వరకు ఉడికించుకున్న తర్వాత కళాయి పక్కన పెట్టుకుని వేరొక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. ఇప్పుడు గిన్నెలోకి కొలుచుకుని రెడీగా పెట్టుకున్న కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోండి. బెల్లం గడ్డలు అనేవి మొత్తం కరిగిన తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. రవ్వ ఉడికించుకున్న కళాయిలోకి ఈ బెల్లం సిరప్ అంతా కూడా వడగట్టుకోండి. స్ట్రైనర్తో వడగట్టుకుని రవ్వలో వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 4-5 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుని 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని ఇదంతా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకోండి. బెల్లం సిరప్ అంతా కూడా మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న రవ్వ ముద్దలో కలిసిపోవాలండి. బెల్లం సిరప్ అనేది పాకం రావాల్సిన పని లేదు. బెల్లం అంతా బాగా కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన వెంటనే స్ట్రైనర్తో రవ్వలోకి వడగట్టుకుని రవ్వ ముద్దని గట్టిగా ఉడికించుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగా ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు ఉడికించుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామంటే రవ్వ ముద్ద అనేది కళాయికి అంటుకోకుండా సపరేట్ అవుతుంది. ఇంతవరకు కూడా ఉడికించుకుని పెట్టుకోండి. మనం చేతితో రవ్వని టచ్ చేసినట్లయితే రవ్వ అనేది చేతికి అంటుకోకుండా ఉండాలి. అంతవరకు కూడా రవ్వని ఉడికించుకోండి. రవ్వ అనేది పల్చగా ఉన్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్నాక్స్ అన్నీ కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. అలా కాకుండా రవ్వ చపాతీ ముద్దలాగా గట్టిగా ఫామ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా మగ్గించుకున్నట్లయితే రవ్వ అంతా కూడా ముద్దలాగా దగ్గర పడుతుంది. అంతవరకు ఉడికిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండి ముద్దని బాగా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమండి. 1 కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుము తీసుకుని ఇలా వేసుకోండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చండి, కానీ కొబ్బరి వేసుకుంటే రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని తురుమంతా కూడా రవ్వ ముద్దలో కలిసే వరకు చేత్తోనే బాగా కలుపుకోండి. గరిటె పక్కన పెట్టుకుని ఇలా పిండిని చేత్తో కలుపుకున్నట్లయితే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత రవ్వ ముద్దని ఒక గిన్నెలోకి వేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకుని తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం ఉడికించి రెడీ చేసుకుని పెట్టుకున్న రవ్వ ముద్దని ముద్దలో నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా బూరెల్లాగా ఒత్తుకోండి. కొబ్బరి బూరెల్లాగా ఒత్తుకోండి. బొంబాయి రవ్వతో కొబ్బరి బూరెలండి. బెల్లం కొబ్బరి బూరెలు చాలా చాలా బాగుంటాయి. ఇలా మనకి కావలసిన సైజులో బూరెల్ని రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి.
చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనం ఈజీగా వీటిని రవ్వ బూరెల్ని కవర్ మీద ఒత్తుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకుని మరీ పల్చగా చేయకూడదు, మరీ మందంగా చేయకూడదండి, కరెక్ట్గా చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా అన్నిటినీ ఒత్తుకుని ప్లేట్లో పెట్టుకోండి. అదేవిధంగా ఉడికించి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకుని ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకుని ఆయిల్కి పట్టినన్ని కొబ్బరి బూరెల్ని వేసుకోండి, సూజీ కొబ్బరి బూరెల్ని వేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపు టర్న్ చేసుకోండి. వేసిన వెంటనే గరిటెను పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వచ్చిన తర్వాత గరిటెతో వేరొక వైపుకి మార్చుకోండి. ఇదే విధంగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోండి. మనం ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పొంగుతూ చక్కగా ఉడుకుతాయండి. ఈ విధంగా చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టామంటే బూరెలన్నీ మాడిపోతాయండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే లోపల వరకు కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ని బాగా తగ్గించి సిమ్లో పెట్టుకున్నామంటే కొబ్బరి బూరెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత గరిటె నుంచి తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. అదేవిధంగా మిగిలిన కొబ్బరి బూరెల్ని కూడా అలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి సూజీ కొబ్బరి బూరెలు. ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా చాలా కమ్మగా ఉంటాయి. స్వీట్ ఇష్టపడేవారు అప్పటికప్పుడే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, బెల్లము, సూజీ రవ్వ, యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి ఉంటే అప్పటికప్పుడే మనం ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. ఎంతో కమ్మగా ఉండే సూజీ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.